హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే పిన్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి. ఓకేనా, కేవలం మనకు 7 days లో యూట్యూబ్ నుంచి మనకు పిన్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి పిన్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇదే ఫోన్ లో మీకు నేను చేసి మరీ చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం మానిటైజేషన్ అప్లై చేసుకున్న తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్ లో ఇక్కడ $10 రావాలి. $10 అనేది వచ్చిన తర్వాత ఐడి కార్డ్ తో ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. కంపల్సరీ ఇక్కడ మనం పాన్ కార్డ్ తో ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకొని తీరాలి. ఓకేనా, పాన్ కార్డ్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ, పాస్పోర్ట్ గానీ, ఓటర్ ఐడి గానీ దేంతోనైనా మీరు ఇక్కడ ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఐడి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఒక 20 days లో మనకి లెటర్ అయితే వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది మీకు ఈ విధంగా అయితే మనకు 20 days లో లెటర్ అనేది వస్తుంది. పిన్ అనేది ఈ పిన్ వచ్చేసి వీళ్ళకు 7 days లో మాత్రమే టైం పట్టింది. ఓకేనా, కేవలం 7 రోజుల్లో వీళ్ళకు గూగుల్ నుంచి అయితే పిన్ అయితే రావడం అయితే జరిగింది. అంటే ఈ పిన్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ పిన్ అన్నమాట. అంటే ఇది మన సబ్స్క్రైబర్ పిన్ అన్నమాట. ఇతని ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. ఐడి వెరిఫికేషన్ కూడా నేనే చేశాను. ఇప్పుడు పిన్ వెరిఫికేషన్ కూడా చేసుకుంటే అయిపోతుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ నుంచి మనకు మనీ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు అందరూ చెప్తున్నా, మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఓకేనా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూస్తేనే మీకు వీడియో క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా వీడియో ఇలా స్కిప్ చేసుకుంటూ చూస్తారు. అలా చూస్తే మాత్రం మీకు వీడియోని క్లారిటీ అయితే అర్థం కాదు. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి వీడియో అసలు కూడా స్కిప్ చేయకండి. ఒకవేళ మీకు మానిటైజేషన్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, మానిటైజేషన్ అప్లై గానీ, ఐడి వెరిఫికేషన్ గానీ, పిన్ వెరిఫికేషన్, బ్యాంక్ అకౌంట్ గానీ, గూగుల్ యాడ్సెస్ లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు ఇక్కడ నా ఐడి కనిపిస్తుంటది, మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ నన్ను కాంటాక్ట్ అయితే కావచ్చు. ఇందులో నుంచి మీకు నేను అన్ని కూడా చేసి అయితే ఇస్తాను. ఓకేనా, ఫస్ట్ మీరు ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ముందుగా ఇక్కడ మీరు క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయండి క్రోమ్ లో. తర్వాత మీకు ఇక్కడ ఇలా అయితే వస్తుంది. ఈ పైన చూసుకుంటే మనకు రైట్ సైడ్ లో 3 dots ఉన్నాయి కదా, ఈ డాట్స్ మీద క్లిక్ చేసుకొని సైట్ అనేది ఓపెన్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చిన దీని మీద క్లిక్ చేసుకోండి. పైన చూసుకుంటే గూగుల్ యాడ్సెన్స్ అని కనిపిస్తుంది. దాని పక్కన చూసుకుంటే ఒక 3 గీతలు కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇలా అయితే వస్తుంది. సైన్ ఇన్ మీద మళ్ళీ క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ అనేది ఏ మెయిల్ ఐడితో మీరు ఇక్కడ క్రియేట్ అనేది చేసుకున్నారో అదే మెయిల్ ఐడి ఇక్కడ మీకు కనిపిస్తుంది. సింపుల్ గా మీరు ఇక్కడ అదే మెయిల్ ఐడి మీద క్లిక్ చేసుకోండి. నేను ఇక్కడ అదే మెయిల్ ఐడి మీద క్లిక్ చేసుకుంటున్నా. ఒక 3 గీతలు కనిపిస్తున్నాయి కదా, మళ్ళీ ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి. పేమెంట్స్ అని కనిపిస్తుంది కదా మీకు, ఈ పేమెంట్స్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత వెరిఫికేషన్ చెక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, తర్వాత మనకు ఇలా అయితే వస్తుంది. స్టార్టింగ్ లో చూసుకుంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఇక్కడ మనకి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, పిన్ వెరిఫికేషన్ అన్న ఒకటే, అడ్రస్ వెరిఫికేషన్ అన్న ఒకటే అన్నమాట. ఓకే, మీకు నేను ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా. డబ్బా సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఏం చేయాలంటే మనం ఇక్కడ పిన్ ఇవ్వాలి. మనకు ఇందాక గూగుల్ నుండి మనకు ఒక పిన్ వచ్చింది కదా, ఆ పిన్ అన్నది, ఆ లెటర్ అన్నది అక్కడ మనం ఓపెన్ చేస్తే అందులో ఒక 6 నెంబర్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ 6 నెంబర్ మీరు ఇక్కడ ఇందులో ఇవ్వాలి బ్రాకెట్ లో. నేను ఇక్కడ నెంబర్ అయితే ఇచ్చిస్తున్నాను, 6 నెంబర్స్ అనేవి. ఓకే, 6 నెంబర్స్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి. కింద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీరు చూసుకుంటే అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అని మనకు వచ్చేసింది. ఓకేనా, ఈ విధంగా మనం పిన్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ ఛానల్ కి బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.